సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి పిండి పదార్థాలు ఎక్కువగా తింటే గ్యాస్ ప్రాబ్లమ్స్ ఏమన్నా వస్తాయా అండ్ ఎటువంటి పిండి పదార్థాలు తినొచ్చు అనేసి. సో ఏంటంటే జనరల్గా పిండి పదార్థాలు అంటే జనరల్ నథింగ్ బట్ సమ్ పల్సెస్, అంటే పప్పు దినుసులు అంటాం కదా, అలాగా ఎదర్ ఇన్ రాజ్మా, చెనా, మూంగ్ దాల్, ఎనీ కైండ్. సో ఇవన్నీ కూడా ఏంటంటే పల్సెస్, ఇట్స్ కంటైన్ సమ్ గుడ్ ప్రోటీన్. సో ఇవి మీరు రెగ్యులర్ డైట్లో యాడ్ చేసుకోవచ్చు. అండ్ మన సౌత్ ఇండియన్ కానీ మన నార్త్ ఇండియన్ సైడ్ ఏంటంటే దాల్స్ అనేది మోస్ట్ కామన్ థింగ్. అయితే రెగ్యులర్గా కానీ వీక్లీ ట్రైస్ 4 times కూడా ఉంటుంది దాల్స్ అనేది. సో ఇది మన పార్ట్ ఆఫ్, అంటే ఒక మీల్లో ఒక పార్ట్ కాబట్టి రెగ్యులర్గా మీరు ఇంక్లూడ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. బట్ ఏంటంటే వే ఆఫ్ కుకింగ్ అనేది ఇందులో చాలా ఇంపార్టెంట్. మనం దాల్ చేస్తున్నాము అంటే ఇప్పుడు పప్పు చేస్తున్నాము, వెంటనే పప్పు వేస్తున్నాం, ప్రెషర్ కుక్కర్లో పెట్టేస్తున్నాం, చేస్తున్నాం. అలా కాకుండా అట్లీస్ట్ అది సోక్ చేయాలి మినిమం ఒక 2 hours. సో 2 hours సోక్ చేయడం వల్ల ఏంటంటే అందులో ఏదైతే సమ్ టాక్సిక్ అని కాదు, గ్యాస్ ఫార్మేషన్, అంటే ఏదైనా ఇండైజెషన్ చేసే టాక్సిక్ ఏదైతే ఉంటుందో అది కొంచెం ఎలిమినేట్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. లైక్ ఎక్కువ సోక్ చేయడం వల్ల అందులో ఉండే ఆలిగోసాకరైడ్స్ అనేది ఉంటుంది, అది కొంచెం రెడ్యూస్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో ఫుడ్ ఏదైనా సరే పల్సెస్ తినాలి అనుకునే ముందు సో ఎక్కువగా సోక్ చేసి తీసుకుంటే మంచిది. అండ్ ఎక్కువ నెంబర్ ఆఫ్ టైమ్స్ వాష్ చేయాలి. వాష్ చేసి చేయడం వల్ల కూడా ఏంటంటే అందులో ఉన్న ఏదైతే ఉంటుందో లైక్ ఆలిగోసాకరైడ్స్ అని చెప్పాను కదా, అది కొంచెం రెడ్యూస్ అవ్వడం వల్ల మన గ్యాస్ ఫార్మేషన్ అలాంటివన్నీ కూడా తగ్గడానికి హెల్ప్ అవుతుంది. సో కార్న్ఫ్లోర్, ఈ శనగపిండి ఇలాంటివి ఏంటంటే తీసుకోవచ్చు, బట్ ఏంటంటే మోడరేట్ క్వాంటిటీ. అవి హెవీ తీసుకున్నా సరే అగైన్ సమ్ అబ్డామిన్ పెయిన్ రావడము, చాలామందికి ఇండైజెషన్ అవ్వడము, కొంతమందికి వేడిగా అలానే తీసుకుంటే మోషన్స్ అవుతాయి అండ్ గ్యాస్ ఫామ్ అవుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఏంటంటే అది కొంచెం చాలామందికి తింటారు, సో మనం తినలేము అని చెప్పలేం కదా, దాన్ని కొంచెం సబ్స్టిట్యూట్ చేయడానికి సమ్ వాము అంటారు కదా, వాము కొంచెం దాంట్లో యాడ్ చేసుకోవడం వల్ల కొంచెం డైజెషన్ ఫ్రీ అవుతుంది. అండ్ వెంటనే పిండి కలిపి వేయకుండా ఈ మురుకులు అలాంటివి ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా కొంచెం ఎక్కువసేపు సోక్ చేయండి. అండ్ ఆ పిండి ఏదైతే పడతారో ఆ పిండి చేసే ముందు కొంచెం నానబెట్టి అగైన్ దాన్ని కొంచెం రోస్ట్ చేయడం బెటర్. రోస్ట్ చేసి దాన్ని పౌడర్ ఫామ్ చేసుకొని అగైన్ దాన్ని పిండి కలిపే ముందు ఒక 1/2 hour 1 hour సోక్ చేసుకొని అగైన్ దాన్ని కొంచెం మీరు తినాలనుకుంటే బజ్జీ కానీ పకోడీ కానీ అలా చేసుకోవడం వల్ల ఏంటంటే కొంచెం తగ్గించగలుగుతాం ప్రాబ్లమ్స్ అన్నవి. సో క్యాలరీస్ అంటే ఏంటంటే అమౌంట్ ఆఫ్ ఫుడ్, మనం ఏదైతే ఫుడ్ తీసుకుంటామో ఆ ఫుడ్ నుంచి వచ్చే ఎనర్జీని క్యాలరీ అంటాము. ఇది మనం మెజర్ చేయాలంటే జౌల్స్లో కూడా మెజర్ చేస్తాము జనరల్గా. సో ఏంటంటే మనం ఏదైనా ఫుడ్ ఎదర్ ఇన్ ఫ్రూట్ కానివ్వండి, ఎనీ కైండ్ ఆఫ్ వెజిటేబుల్, ఎనీ జ్యూస్ కానీ ఇంకేదైనా లిక్విడ్, ఎనీ ఫ్రూట్ ఏది తీసుకున్నా సరే ఒక పర్టికులర్ ఫుడ్కి మనం తీసుకున్న తర్వాత వచ్చేది అంటే ఎంత అమౌంట్ ఆఫ్ ఎనర్జీ వస్తుంది, దాన్ని క్యాలరీస్ అంటాము. సో ఏంటంటే మనకు ఇప్పుడు ఏ టైప్ ఆఫ్ ఫుడ్లో ఎక్కువ క్యాలరీస్ ఉంటాయి అనేసి, జనరల్గా ఏంటంటే 0 calories అనేది జనరల్గా ఏది ఉండదు. ఒక ప్లెయిన్ వాటర్ వచ్చేసి 0 calories, రిమైనింగ్ ఏంటంటే క్యాలరీస్ తక్కువగా అనేది జనరల్గా నార్మల్, అంటే బేస్డ్ ఆన్ గ్లైసెమిక్ ఇండెక్స్ బేస్ చేసుకొని కూడా ఉంటుంది. సో ఏంటంటే ఇప్పుడు ఎక్కువ హెవీ క్యాలరీస్ ఉన్న ఫుడ్ ఏంటివి అంటే నథింగ్ బట్ సమ్ కార్బోహైడ్రేట్స్, అంటే స్టార్చ్ ఎక్కువ ఉన్న ఫుడ్. ఈ కార్బోహైడ్రేట్స్ అంటే రైస్ కానివ్వండి, లైక్ బేకరీ ఐటమ్స్ అయి ఉండొచ్చు, కుకీస్ కానీ, క్రీమీ ఫుడ్, చీజ్, బటర్, ఇంకా సమ్ కేక్స్ కానివ్వండి, ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్, ఇంకా సమ్ మీట్, ఇవన్నీ కూడా ఏంటంటే ఎక్కువ క్యాలరీస్ ఉంటాయి. లైక్ డీప్ ఫ్రై ఐటమ్స్ కానీ, జంక్ ఫుడ్, పిజ్జా, బర్గర్, ఇవన్నీ కూడా హై క్యాలరీ ఉంటుంది. సో హై క్యాలరీ ఉన్న ఫుడ్ కూడా ఏంటంటే హెల్త్కి మంచిది కాదు. సో నార్మల్గా తీసుకుంటూ ఉండొచ్చు, హై క్యాలరీ ఉన్న ఫుడ్ కూడా మంచిది కాదు కాబట్టి. సో ఇలాంటి కొంచెం తీసుకోవడం వల్ల ఏంటంటే ఇప్పుడు దేర్ ఆర్ సో మెనీ, అంటే చాలా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. లైక్ చిన్న వయసులోనే ఏంటంటే డయాబెటీస్ అవ్వడము, ఒబేస్ అవ్వడము, కార్డియాక్ వాస్కులర్ ప్రాబ్లం రావడము. సో దెర్ ఆర్ సో మెనీ కాసెస్ కాబట్టి బేస్డ్ ఆన్ క్యాలరీస్ మనం కొంచెం తగ్గించుకోవాల్సి ఉంటుంది. లైక్ బిఎంఐ బేస్ చేసుకొని ఒక పర్సన్ టు పర్సన్ క్యాలరీస్ అనేది డిఫరెన్స్ చేస్తాము. సో అలా మీరు ఫాలో అయితే బెటర్, ఎక్కువ క్యాలరీస్ కాకుండా కొంచెం మోడరేట్గా తీసుకుంటూ ఉండొచ్చు.